చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సందీప్ గారు, టీవీకే పార్టీ ఐటీ వింగ్ ఏపీ ఇన్ఛార్జ్. సందీప్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మీరు ఆ పార్టీకి ముందుగా ఒక సానుభూతి పరుడిగా ఉండి ఆ తర్వాత ఆ పార్టీ నాయకుడిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. అసలు విజయ్ ఈ స్థాయి విజయం సాధిస్తారు అని మీరు అనుకున్నారా ముందుగా? అవునండి, నేను ఆయన సానుభూతి పరుడుగా మారిన రోజే నేను ఆయన ఈ స్థాయి విజయం సాధిస్తానని నాకు ఆ రోజు అనిపించింది. కాబట్టి నేను ఆ రోజు ఆయన విజయాన్ని నేను పసిగట్టాను. అందుకే ఆ రోజు నుంచి ఆయన ఎజెండాని, ఆయన జెండాని నేను ఆంధ్రప్రదేశ్ లో మోసాను. దాని తగ్గట్టు నన్ను విజయ్ సార్ గానీ పార్టీ హైకమాండ్ గానీ నన్ను గుర్తించింది, తగిన సముచిత స్థానం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది. దాని దగ్గర నేను పనిచేసుకుంటూ వచ్చానండి. మీరు గతంలో జనసేనలో పనిచేశారు, టీవీకే వైపు ఎందుకు వెళ్ళారు? మీరు ఇద్దరు నాయకుల్ని చూశారు, మీరు ఇటు పవన్ కళ్యాణ్ని చూశారు, అటు విజయ్ని చూశారు. మీరు ఇద్దరు నాయకుల్ని చూశారు కదా, మీరు ఆ కంపారిజన్ ఏమన్నా చెప్పగలరా? 100% అండి, 100%. నేను విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ రీజన్ అవుతారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాను. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ వర్షన్ ఉంది. ఈ రోజు నాకు సాక్షి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నన్ను ఆ రోజు ఎంపీని చేస్తాను, ఢిల్లీ లీడర్ అని చేస్తాను చెప్తే అలాంటి సామాన్యుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. బట్ ఆయన మళ్ళీ ఎందుకు మా లాంటి వదులుకున్నాడు అనేది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం పక్కన పెడితే, ఇదే విజయ్ గారు ఇదే ఈ రోజు తమిళనాడులో ఒక ఆటో డ్రైవర్ ని ఎమ్మెల్యే చేశాడు, ఒక డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యే చేశాడు, ఒక సాధారణ పత్రికా విలేకరు మహిళని ఎమ్మెల్యే చేశాడు, ఒక సాధారణ బంట్రోత్ కొడుకుని ఎమ్మెల్యే చేశారు. ఆ లిస్ట్ అంతా మీకు రేపు వస్తుంది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యే చేస్తారని చేయలేకపోయారు. కాబట్టే అదే సినిమా ఇండస్ట్రీ పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒక మాట చెప్పారు, డబ్బులు లేని రాజకీయాన్ని తీసుకొస్తానని చెప్పారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి చేరారు. మరి ఏమండి, డబ్బులు లేని రాజకీయాల్ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీలాంటి వాళ్ళు ఆకర్షితులైంది ఈ మాటలకే ఆ రోజు. అది చూడలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర? మీరు ఇప్పుడు డ్రైవర్ కుమారుడికి ఇచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, విజయ్ టికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఆ క్వాలిటీస్ మీరు చూడలేదా? ఆయన దగ్గర నుంచి గమనించారు కదా, ఆఫీస్లో పనిచేశారు కదా మీరు. అవునవును, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే సమయంలోనే అలాంటి వాళ్ళకి సామాన్యులకు టికెట్లు ఇస్తారు, కానీ గెలిచేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ 2019లో ఆయన ఓడిపోయేటప్పుడు ఆయన ముందే తెలుసు కాబట్టి చెప్పుకోవడానికి సామాన్యులకు టికెట్లు అని చెప్పాడు. కానీ ఇక్కడ విజయ్ గారు గెలిచే టైంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళని గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీ మెట్లని తొక్కించే పరిస్థితి రేపు ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి దయచేసి నేను తెలుగు మీడియాకి చెప్తున్నాను, నేను ఇద్దరిని చూశాను, ఆ అదృష్టం నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, విజయ్ గారు సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా వీళ్ళిద్దరిని చూసిన అర్హత నాకే ఉంది. కాబట్టి దయచేసి విజయ్ గారిని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. కానీ మా నాయకుడు విజయ్ గారు ఫస్ట్ టైమే సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు, మద్యం డబ్బు లేకోకుండా ఒక సునామీ సృష్టించాడు. కాబట్టి అంటే హీరో అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. ఒకవేళ అలా పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీఆర్ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. ఎందుకు జగన్ గారితో పోల్చున్నారని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, విజయ్ గారు మా పార్టీ వచ్చేసి సెక్యులర్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావ సారూపుతున్న పార్టీ. తమిళనాడులో విజయ్ సార్ మా పార్టీ టీవీకే పార్టీ కూడా భావ సారూపుతున్న పార్టీ. ఆయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు, ఈయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు, విజయ్ గారు కూడా బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి భావ సారూప్యత ఉంది. పొలిటికల్ గా మీరు పోల్చాలనుకుంటే ఆంధ్రాలో జగన్ గారితో పోల్చండి, హీరోలో టైప్ లో హీరో టు సీఎం నుంచి పోల్చాలనుకుంటే ఎన్టీఆర్ గారితో పోల్చండి కూడా ఈరోజు మేము అధికారపూర్వకంగా చెప్తున్నాం. మీ పార్టీకి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటాను ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా మాకు ఒక స్ఫూర్తి అని చెప్పినట్టుగా నేను విన్నాను.
అవునండి. ఆయన పేరు ఆదవ్ అర్జునారెడ్డి. చాలా మందికి తెలుసు ఆంధ్రాలో, కానీ కొద్ది మందికి తెలీదు. ఆయన ఓకే. పేరు ఆదవ్ అర్జునారెడ్డి గారు. టీవీకే పార్టీ నెంబర్ 2 ఎలక్షన్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ చైర్మన్ ఆయన. మ్మ్. ఆయన వచ్చేసి ఆయన మొత్తం విజయ్ గారికి సంబంధించి క్యాంపెయిన్స్ ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పర్స్పెక్టివ్స్ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారో అవి తీసుకునే ఆ సలహాలు అవన్నీ కూడా తీసుకొని విజయ్ గారికి చెప్పడం జరిగింది ఆదవ్ అర్జునారెడ్డి గారు. ఆ విజయ్ గారు ఏకీభవించారు. ఆ సందర్భం నాకు కూడా తెలుసు. విజయ్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి లాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పిన సందర్భం వాస్తవం. ఆదవ్ అర్జునారెడ్డి గారు చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో పొలిటికల్ గా ఫాలో అవడంలో మాత్రం వాస్తవం ఉంది. కాబట్టి విజయ్ గారు ఆ రోజు సంపూర్ణంగా ఫోటో ఫ్రేమ్ లో కూడా మీకు అందరి ముందర చూపించారు. అవును. కానీ మీకు ఇక్కడ విషయం చెప్పాలండి, చాలా మంది ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం, తమిళనాడులో కూడా చెప్తున్నాం. టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్. అవునా? టీవీకే పార్టీకి 108 సీట్లు వస్తే 50 సీట్లు ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోనే వచ్చాయి. ఓకే. మీరు చూసుకోండి. అది కూడా కృష్ణగిరి జిల్లా, వేలూరు జిల్లా, రాణిపేట, గ్రేటర్ చెన్నై, మన కాంచీపురం, తిరుపత్తూరు జిల్లాల్లోనే వచ్చాయి. మిగతా సీట్లు అన్ని కూడా చెన్నై ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినట్టే కదా, 16కి 14 కొట్టినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ జిల్లాలో 50 సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తో స్వయంగా బార్డర్ పంచుకునే 8 నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ గెలిచింది. ఓహో. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఆపోజిట్ మా పార్టీకి. ఓకే. అంటే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజలు గన ప్రభావితం అయితే మా పార్టీకి అన్ని సీట్లు రావద్దు. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా పార్టీకి 8 సీట్లు వచ్చాయంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావము, ఆయన మద్దతుదారులు, ఆయన ఓటర్లు స్వయంగా విజయ్ గారికి మద్దతు తెలిపారు, ఓట్లు వేశారు. కాబట్టి విజయ్ గారు సంపూర్ణంగా విజయ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూపించడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ సింగిల్ గా వెళ్ళాలి అనుకోవడం కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? సరే, ఇప్పుడైతే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఓకే. రిజల్ట్ కు ముందు వరకు ఏమనుకున్నారు? చెప్పేదండి. ఎందుకంటే అండి ఇది కూడా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 2014 సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఆయన గెలిచిన ఓడిపోయిన ప్రతిపక్ష నేత అయ్యాడు, ప్రజల అభిమానం పొందాడు, పాదయాత్ర చేశాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆదవ్ అర్జునారెడ్డి గారు చెప్పారు, మీరు చూశారు. కానీ 2019లో అవతల అందరూ పొత్తులు వచ్చినప్పుడు కూడా ఈయన సింగిల్ గా పోటీ చేయడం వల్ల ప్రజలు ఈయన విశ్వసించారు. అలానే విజయ్ గారు కూడా సేమ్ సింగిల్ గానే పోటీ చేయాలనుకున్నారు, నిశ్చయించుకున్నారు. దానికి ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే టీవీకే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీ లింక్ తో 1,50,00,000 పైచిలుకు సభ్యత్వంని అఫీషియల్ గా చేసుకుంది. మాకు వచ్చినప్పుడు ఓట్లు 1,70,00,000 పైన. అంటే మాకు ఎలక్షన్లకు ముందే మేము గెలవబోతున్నాం అనేది విజయ్ గారికి తెలుసు. కాబట్టి 1,50,00,000 మంది అఫీషియల్ గా ఓటర్ కార్డుతో మీకు ఓటేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. కాబట్టి విజయ్ గారు సింగిల్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. బట్ విజయ్ గారు ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, పొత్తు అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక సీఎం స్టాలిన్, అలాగే సీఎంగా పనిచేసినటువంటి పళనిస్వామి, ఇద్దరికీ రాజకీయ నేపథ్యం, జయలలితతో కలిసి సాగినటువంటి నేపథ్యం పళనిస్వామికి ఉంది, తండ్రి వారసత్వం స్టాలిన్కు ఉంది, రాజకీయ ఉద్దండులు, బాగా పండిపోయిన వాళ్ళు. ఇలాంటి వాళ్లను ఎదుర్కోగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ విజయ్ కానీ మీ పార్టీకి కానీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? సార్, ఎలా వచ్చిందంటే అక్కడ తమిళనాడులో అక్కడ ఉన్న నాయకులు బయటికి పబ్లిసిటీ చేసుకునే విధానం వేరు. గ్రౌండ్ లో ఆ నాయకుల మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే పళనిస్వామి ప్రభుత్వం పూర్తిగా బీజేపీకి టైప్ అయిపోయి తమిళనాడుని తాకట్టు పెట్టిందని ప్రజలు విశ్వసించారు. డిఎంకే పార్టీ పరోక్షంగా బీజేపీతో లోపాయకార ఒప్పందంలో ఉందన్నది ప్రజలు విశ్వసించారు పూర్తిగా. ఆ టైంలోనే విజయ్ గారు కూడా కరెక్ట్ నిర్ణయం. అంటే సార్, పార్టీలు అందరూ పెడతారు, చాలా మంది సినిమా హీరోలు వచ్చారు, కానీ పార్టీ ఎప్పుడు పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది ఆ పల్స్ తెలిసిన వ్యక్తి విజయ్ గారు. కానీ తమిళనాడులో ఎప్పుడు కూడా 2 ఓట్లు ఉంటాయండి. చాలా మందికి తెలియని విషయం, మేము అక్కడ పూర్తిగా నిమగ్నమే ఉన్నా కూడా చెప్తున్నాను. తమిళనాడులో 2 రకాల ఓటు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 వచ్చేసి బీజేపీ వ్యతిరేక ఓటు. ఈ 2 ఓట్ల విధంగా డిఎంకేని ఓడగొట్టే నాయకుడు విజయ్ గారని ప్రజలు విశ్వసించారు, బీజేపీకి లొంగని నాయకుడు విజయ్ గారని విశ్వసించారు. కాబట్టి ఆ విపరీతమైన పోలింగ్ వచ్చింది. ఆ సర్వేలు కూడా బలంగా చెప్పారు. విజయ్ గారు కూడా
సామాన్యులని నిలబెట్టడానికి కూడా ధైర్యం అది. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఈయనేంటి చిన్న సామాన్యులు నిలబెడతారని. మీకు గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు నిలబెట్టి పత్రికా విలేకరులు నిలబెట్టారు, కన్నబాబు గారు అలాంటి ఒక ట్రక్ డ్రైవర్ కూడా టిప్పర్ సీట్ డ్రైవర్ ఇచ్చారు. అలాంటి నిలబెట్టారు. అలాగని ఈయన నిలబెట్టినప్పుడు ఉపాధి కూడా హామీ కూలీకి ఇచ్చారు. అతను అన్నారు. కానీ ఉపాధి హామీ కూలీకి ఇచ్చారు. ఇచ్చారు. టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారు. ఎస్. అలానే విజయ్ గారు ఇచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు అక్కడ. కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్ అవుతున్నారు.